హలో ఎవ్రీవన్, ఐఎమ్ అశ్విని, బ్యాంక్ ఆఫ్ బరోడా ఎంప్లాయ్. నేను ఇక్కడ హాస్పిటల్ గురించి చెప్పాలి అని అంటే నాకు 6th రోజు బాగా సివియర్ స్టమక్ పెయిన్. ఆఫ్టర్ నా డ్యూటీ అయ్యి ఇంటికి వచ్చిన తర్వాత చాలా స్టమక్ పెయిన్ వచ్చింది. అప్పటి వరకు నేను నార్మల్ గా ఉన్నాను. స్టమక్ పెయిన్ వచ్చింది కదా అని నేను నార్మల్ బయట డాక్టర్ దగ్గరికి వెళ్ళేసి ఒక ఇంజెక్షన్ తీసుకున్నాను, వచ్చేసాను. బట్ నెక్స్ట్ డే అది చాలా సివియర్ అయ్యింది. ఎలా అంటే అన్బేరబుల్ పెయిన్. సో మా సార్ ఏం చేశారంటే మొత్తం గూగుల్లో సర్చ్ చేసి ఎందుకో గ్యాస్ట్రోకి సునీల్ జంగాల సార్ ఈ సాయిరామ్ హాస్పిటల్ బెటర్ అనిపించేసి ఒకసారి విజిట్ చేద్దామని వచ్చాం. నేను వచ్చిన తర్వాత సిస్టర్ వాళ్ళు కానీ ఎవరైనా నాకు స్కాన్ అవి ఇవి అన్ని రాశారు. బట్ అప్పటికి కూడా నేను కూర్చోలేకపోతున్నాను. అంటే నాకు తెలియదు అది సివియర్ పెయిన్ అని తెలియదు, నార్మల్ పెయిన్ అనుకున్నాను. కాసేపటికి నేను స్కానింగ్ అయిపోయింది, ఎక్స్రేస్ అయిపోయాయి, అన్ని అయిపోయాయి. అందరు ఓపీ పేషెంట్స్ అందరు ఉన్నారు. బట్ నాది అన్బేరబుల్ పెయిన్ కాబట్టి వెంటనే రియాక్ట్ అయిపోయి సిస్టర్స్ అందరు కూడా నాకు సపోర్ట్ చేసి జంగాల సార్ వచ్చి నాకు చూశారు. తన సార్ ఏం చెప్పారంటే సమ్ అబ్స్ట్రక్షన్ ఉంది, సో అందుకే అన్బేరబుల్ పెయిన్ ఉంది అని చెప్పారు. మేము బిలీవ్ చేయలేదు, ఎందుకంటే నిన్నటి వరకు నార్మల్ లైఫ్ ఉన్న నాకు ఏంటి స్టమక్ పెయిన్ అనే చాలా భయపడుతున్న టైంలో సార్ ఓకే అని చెప్పేసి నెక్స్ట్ ఇంకో డాక్టర్ ఒపీనియన్ తీసుకుందాం అని చెప్పేసి రాకేష్ సార్ కి ఒపీనియన్ తీసుకోండి అని పంపారు. నెక్స్ట్ మా సార్ వచ్చి మా హస్బెండ్ అది బిలీవ్ చేయలేదు. సో ఆఫ్టర్ సిటీ స్కాన్ ఓన్లీ వి విల్ కన్ఫర్మ్ సార్ వెదర్ టు గో ఫర్ సర్జరీ ఆర్ నాట్ అని తను ఫిక్స్ అయిన తర్వాత నేను వచ్చి సిటీ స్కాన్ చేయించుకున్నాను. అప్పటి వరకు కూడా ఇంజెక్షన్స్ అంటే పెయిన్ కిల్లర్ ఇంజెక్షన్స్ వేయించుకొని బేర్ చేస్తూ కూర్చున్నాను. ఈవినింగ్ కి సిటీ స్కాన్ రిపోర్ట్ వచ్చింది. రాకేష్ సార్ ఏం చెప్పారంటే బెటర్ గో ఫర్ సర్జరీ అన్నారు. నైట్ కి నాకు చిన్న బేబీ, ఫీడింగ్ బేబీ ఉంది. సో నేను వద్దు అనుకొని సార్ మేము థింక్ చేసి చెప్తామని చెప్పుకొని లాస్ట్ కి ఫైనల్ గా ఓకే సార్ వి విల్ గో ఫర్ సర్జరీ, బట్ ఈ నైట్ వద్దు అని చెప్పేసి మార్నింగ్ డిసైడ్ అయ్యి వెళ్ళిపోయాము సర్జరీ. బట్ నాకు తెలిసి ఇది 4th or 5th సర్జరీ, అంటే పిల్లల ఆపరేషన్ కానీ డెలివరీస్ కానీ. బట్ దిస్ ఇస్ ద బెస్ట్ సర్జరీ అని చెప్తాను, ఎందుకంటే అనస్థీషియా అంత బాగా ఇచ్చారు, ఓరల్ అనస్థీషియా. నాకు తెలియని కూడా తెలియలేదు. ఈవినింగ్ రాకేష్ సార్ వచ్చి రౌండ్స్ కి వచ్చినప్పుడు ఐ ఆస్క్డ్ డాక్టర్ దట్ మై సర్జరీ వాజ్ కంప్లీటెడ్ సార్ అని అప్పుడు అడిగాను. అంటే మేడం అంతా అయిపోయింది, నవ్ యూ విల్ ఫీల్ బెటర్ అని చెప్పారు. నిజంగానే డాక్టర్ ఎంత బాగా ట్రీట్ చేశారో, అట్ ద సేమ్ టైం ఇక్కడున్న పీపుల్ అందరూ, అంటే స్టాఫ్ అయితే ఏంటి, నర్సెస్ అయితే ఏంటి, సిస్టర్స్ అయితే ఏంటి, ప్రతి ఒక్కరు చాలా కైండ్ హార్టెడ్ గా ఎంత బాగా చూసుకున్నారో చెప్పగలను. నేను ఐ విల్ రికమెండ్ దిస్ హాస్పిటల్ టు ఎవ్రీవన్ హూ ఎవర్ విల్ సఫర్ ఫర్ దిస్ ప్రాబ్లమ్. నేను అందరికీ సపోర్ట్ చేస్తాను. అండ్ ఇంకా సిస్టర్స్ పేరు కూడా చెప్పాలి. నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ కింద దివ్య సిస్టర్, అనుష సిస్టర్, నాకు తను బాగా సపోర్ట్ చేసింది. అదనే కాదు, మళ్ళీ అంటే రాకేష్ డాక్టర్ దగ్గరికి నేను అన్బేరబుల్ పెయిన్ ఉన్నప్పుడు ఫస్ట్ నన్ను తీసుకెళ్లి సార్ ప్లీజ్ చూడండి అని చెప్పేసి ఆ సార్ వాళ్ళు కూడా నన్ను ఇన్ టైమ్ లో తీసుకొని చేయడం వల్ల, ఇన్ టైమ్ లో అందరు రియాక్ట్ అవ్వడం వల్ల నాకు ఇప్పుడు దిస్ ఇస్ మై 10th డే ఆఫ్ పోస్ట్ సర్జరీ. నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా. సర్జరీ అయిన ఫీలింగ్ కూడా లేదు. నేను స్టిచెస్ ఓపెనింగ్ వచ్చాను ఇవాళ. సో నా అంతలా నేను చెప్పాను కెన్ ఐ గివ్ మై ఫీడ్బ్యాక్ అని చెప్పి వచ్చాను. నాకు అంతా హ్యాపీ ఉంది. అండ్ ఇంకొక అక్కడ సిఓ వెంకటేశ్వర సార్, తను కూడా బాగా నాకు హెల్ప్ చేశారు. వాళ్ళనే కాదు, ఈవెన్ మన వాళ్ళు ఎవరు అని నాకు తెలీదు, బట్ ఎవ్రీ వన్ సపోర్టెడ్ మీ అ లాట్. వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్ చెప్తాను. అండ్ ఎస్పెషల్లీ వెరీ థ్యాంక్స్ టు దిస్ హాస్పిటల్. రాకేష్ సార్, ఎస్పెషల్లీ రాకేష్ సార్ చాలా బాగా ట్రీట్ చేశారు. ఎప్పుడైనా కూడా నేను తనకి చాలా థ్యాంక్ఫుల్ గా లాప్రోస్కోపీ అయ్యింది నాకు. ఆ సూచర్స్ కానీ లేకపోతే ఆ హోల్స్ పెట్టింది కానీ నాకు ఏం తెలీదు. మై బాడీ వెరీ నార్మల్, బిఫోర్ ఎలా ఉందో ఇప్పుడు కూడా అలాగే ఉంది. థ్యాంక్స్ టు సాయిరామ్ హాస్పిటల్ అండ్ సునీల్ జంగాల సార్ అండ్ శ్రీధర్ సార్ అండ్ నా డాక్టర్ ఎవరైతే నన్ను చూసారో రాకేష్ సార్ అండ్ స్వాతి బూక్యా మేడం, అనస్థీషియా మేడం. మేబీ తను గుర్తుపెట్టుకున్నారా లేదా నాకు తెలీదు, బట్ తను చాలా బాగా చేశారు. నాకు తెలియలేదు అసలుకి. నన్ను బాగా ఎమర్జెన్సీ వార్డ్ లో కొంచెం కూడా పెయిన్ రాకుండా వేసిన ఇంజెక్షన్స్ అన్ని కేరళ స్టాఫ్ ఇంటర్నీస్ అంట. వాళ్ళు 27 మెంబర్స్ వచ్చారు ఇంటర్న్షిప్ కి, బట్ చాలా బాగా ట్రీట్ చేశారు. అక్కడి నుంచే నేనే ఫస్ట్ గుర్తుపట్టాను అనమాట. ఆర్ యూ ఫ్రమ్ కేరళ అని అడిగాను. ఎస్ మ్యామ్, వై యూ ఆర్ ఆస్కింగ్ లైక్ దట్ అని వాళ్ళు అన్నారు. ఎందుకంటే నేను హైదరాబాద్ లో కూడా చూసాను హాస్పిటల్స్ లో మోస్ట్ ఆఫ్ ద పీపుల్ కమ్ ఫ్రమ్ కేరళనే ఇలా చూసుకోవడానికి. వాళ్ళకి నేను చాలా థ్యాంక్స్. నాకంటే చాలా చిన్న పిల్లలు వాళ్ళు, బట్ అయినా కూడా నేను చాలా థ్యాంక్స్ చెప్పిన. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ హాస్పిటల్ వాళ్ళని పెట్టడం చాలా బాగుంది. అంటే వాళ్ళకి లాంగ్వేజ్
లాంగ్వేజ్ ప్రాబ్లం ఉన్నా కూడా చాలా బాగా ట్రీట్ చేశారు. సిస్టర్ డోంట్ వరీ, బ్లెస్ యూ సిస్టర్, ఎమీమా సిస్టర్ అందరు ఉన్నారు, అందరు చిన్న చిన్న పిల్లలే, బట్ ఎవ్రీ వన్ ట్రీటెడ్ మీ వెరీ వెల్. చాలా కైండ్ హార్టెడ్ పీపుల్ వాళ్ళు. నేను వచ్చిన రోజు నాకు చాలా ఇబ్బందిగా ఉంది అని అన్నప్పుడు ఇన్ టైంలో యాక్చువల్లీ ఓపీ పేషెంట్స్ ఉన్నా కూడా ఫస్ట్ ఎమర్జెన్సీ ఏది అని ఆలోచించి నన్ను బాగా సపోర్ట్ చేసి వెంటనే సార్ దగ్గరికి వెళ్ళండి అని చెప్పిన కృష్ణప్రసాద్ గారు అండ్ విజయ్ గారు బెస్ట్ పీపుల్ అని చెప్తానండి. ఎందుకంటే ఫస్ట్ పేషెంట్స్ని చూడాలి, వాళ్ళ పొజిషన్ ఏంటి, వాళ్ళు ఏ సిచ్యువేషన్లో వస్తున్నారు అనేది చాలా ఆ కైండ్నెస్ ఉండాలి, వాళ్ళకి సపోర్ట్ ఉండాలి. రండి మేడం ఫస్ట్ మిమ్మల్ని ఎమర్జెన్సీ ఉంది అని చెప్పి నన్ను తీసుకెళ్ళిన నేనున్న 3 days కూడా మా హస్బెండ్ని కనుక్కుంటూనే ఉన్నారంట, మేడం ఎలా ఉన్నారు ఏంటి అని కనుక్కుంటూనే ఉన్నారంట. నేను వెళ్ళేటప్పుడు కూడా వాళ్ళని, నేను వచ్చేటప్పుడు నేను నడవలేని స్థితిలో ఉన్నాను, వెళ్ళేటప్పుడు నేను చాలా ఫ్రీగా వెళ్ళాను. అలాంటి వాళ్ళు కంపల్సరీ ఉండాలి. అంటే బెస్ట్ ఉన్నారు, స్టాఫ్ అందరూ బెస్ట్. అది ఇంకా నా ఒపీనియన్ ఏంటంటే ఎవరు వచ్చినా కూడా నేను ఖచ్చితంగా రికమెండ్ చేస్తాను, ఇక్కడ వెళ్ళండి అని రికమెండ్ చేస్తాను. థ్యాంక్ యూ.